ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఇది కాకుండా మీలో చైతన్యం తీసుకొచ్చాం. ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఇంకో పక్క మీరు చూస్తే 97లోనే బాలికా శిశు సంరక్షణ పథకం, ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు, మగపిల్లలే కావాలనుకునే రోజులు నేను ప్రోత్సహించాలని ఆ రోజు ఒకటి ఆలోచించా. ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్లయ్యే సమయానికి ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక భరోసా ఇచ్చాను. అలాంటి కార్యక్రమాలు చేశాం. మగ పిల్లలు స్కూలుకు పోతారు, సైకిళ్లు దొక్కుతారు. ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం, మీరు కూడా ప్రోత్సహించరు. అందుకే 8, 9, 10వ తరగతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ముందుకు పోవాలని, మగ పిల్లలేగా సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా దొగ్గతారు. మగ పిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్పీకర్ గా ప్రతిభా భారతిని పెట్టాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రైతు బజారు, లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 14 నుంచి మీరు ఒకసారి చూస్తే కడాన ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఒకటి ఆలోచించారు, నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి, మీ ఆదాయాన్ని పెంచి, మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఏం చేస్తానో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి